నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దీనిపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేకమైనటువంటి అధికార బృందం దానికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేసి ఇచ్చారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే అక్రమ కట్టడాలు అలాగే చెరువులను పూడ్చి కూడా నిర్మాణాలు జరిగాయి, దానికి సంబంధించి గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అక్రమాలతో పాటు అసలు ఇప్పటి వరకు ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి, అలాగే అక్రమంగా నిర్మాణాలు ఎక్కడెక్కడ జరిగాయి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హైడ్రా అనే ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఏదైతే అక్రమ నిర్మాణాలు, చెరువులు పూడ్చివేత, ఆపై నిర్మాణాలు, దీనికి సంబంధించి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి తీసుకునేటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా ఈ యొక్క కమిషనర్, హైడ్రా కమిషనర్ ఎవరైతే ఏవి రంగనాథ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన ఉన్నారో, ఆయన ఉన్నతాధికారులతో భేటీ అవ్వటం, అలాగే దీనికి సంబంధించి శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, అంటే చెరువులు పూడ్చివేత జరిగాయి అనే దాని మీద స్టడీ చేశారు. ఒక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తేలినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, హైదరాబాద్ పరిధిలో 56 ముఖ్యమైనటువంటి చెరువులు కబ్జాకు గురయ్యాయి. కబ్జాకు గురైనటువంటి స్థలాల్లో పెద్ద పెద్ద హాల్స్, షాపింగ్ మాల్స్, అలాగే అపార్ట్మెంట్లు కూడా నిర్మించారు. దీనికి సంబంధించి చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. అందులో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అనే దాని మీద. మొత్తానికైతే దీనికి సంబంధించి ఏదైతే 56 చెరువులు పూడ్చివేత, ఆపై నిర్మాణాలు జరిగాయో దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వారిలో చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే హైడ్రా ద్వారా సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ అనేక ప్రాంతాల్లో పర్యటించడం, అక్రమ కట్టడాలు కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వటం, ఆయన దగ్గరుండి మరీ కూల్చివేత జరుగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించే జూబ్లీ హిల్స్లో ప్రభుత్వ స్థలంలో ఒక నిర్మాణంలో ఉన్నటువంటి గోడను కూల్చివేసే ఘటనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటువంటి క్రమంలో హైడ్రాకు పూర్తి బాధ్యత ఇవ్వాలి. ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన మరి ఏ ఇతర అంశాల్లో కూడా అక్రమాలు జరగకూడదు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా ఆ యొక్క ఆస్తులను పరిరక్షించడం, మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి చెందేవిగా చేయాలి. ఇది మెయిన్ టాస్క్గా పెట్టుకున్నారు. ఇటువంటి క్రమంలో ఎప్పటి నుంచో దాదాపుగా శాటిలైట్ ద్వారా పరిశీలించినటువంటి ఆ యొక్క ప్రాంతాలు, ముఖ్యంగా 1979 నుంచి 2023 వరకు, అంటే దాదాపుగా 44 సంవత్సరాల నుంచి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు, నిర్మాణాలు జరిగాయి. ముఖ్యంగా చెరువుల పూడ్చివేత, అందులో చాలామంది సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్స్ కూడా నిర్మాణం జరిగిందంట. దానిపై మరి ముఖ్యమంత్రి ఎటువంటి ఇస్తారు? మరి ఏదైతే ప్రముఖులు నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయో, అక్రమ కట్టడాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. తెలంగాణలో ఇదొక చర్చగా మారింది. ఇప్పుడు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఉంది. ఈ యొక్క హైడ్రా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి ఆస్తులను పరిరక్షించడం, అలాగే అక్కడ జరిగినటువంటి నిర్మాణాల్లో అక్రమాలు, అవినీతి, వాటిని కూడా వెలుగులోకి తీసుకురావాలి. తద్వారా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి అనే దాని మీద చాలా కీలకమైనటువంటి ఆదేశాలను త్వరలోనే జారీ చేయబోతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.